టర్కీలో టక్కర్ దొంగ, సెర్బియాలో సెరెనోడు, మాంటినెగ్రో మల్లిగాడు, బోస్నియాలో బుల్లోడు, హర్జిగోనియాలో అందుగాడు, ఇప్పుడు చైనాలో చింగ్చాంగ్. మీ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అంకుల్. అందరూ ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. వై యూ ఫీలింగ్ సో హాట్ రైట్? చైనా ఇస్ సో హాట్ అండి. బాగుంది పాప, యూ లుకింగ్ సో బ్యూటిఫుల్. కానివ్వండి. 2 days later. చైనా యువత ఇది చేస్తుంది, మరి భారతదేశం యువత ఏం చేస్తున్నారంటే చూడండి. చేయడానికి ఏం పని లేదు, అందుకే ఖాళీగా కూర్చున్నాను. పని లేదా? చూడండి, ఎదవముండా ఒకడు పనికిరాని వేస్ట్ గాళ్ళు. అది అమ్మ నీ అమ్మ అల్లా పోతుంది. ఏంటది? అమ్మ నీ అమ్మ ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి నీ మాట్లాడు. అమ్మ పోకచ్చి చూడండి. కృష్ణ, దీనికి భాష కంటే బూతులు ఎక్కువ నేర్పించినట్టున్నావు. ఐ థింక్ వాటో వాట్. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. అలాగే రాస్తారు. సిసిలీ I'm hungry. I want to eat something, rice and curry. దేవుడు ఓదారుస్తున్నాడు. యువర్ రాంగ్. తడివేస్తున్నాడా? Sicily, I love you so much. Oh Sicily, I love. శాస్త్రీయ సంగీతం మొత్తం కోమాలోకి జారిపోయేటట్టుంది. అందరికి లవ్ అయ్యాక అన్ని మంది గంపుడి పిల్లలు వస్తారని చెప్తే భయపడిపోతుంది. ఎంత మంది గంపుడి పిల్లలు వస్తారు. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. నిజంగా దేవుడు భారతదేశంలో గొప్ప నాయకుల్ని పుట్టించలేదు, రాజకీయ నాయకుల్ని డెవలప్ చేయడానికి. అమ్మ, ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? మతులు పోతున్నాయి నిజంగా. నాకు అంటే ఏర్షాద్ వేషం ఎక్కువైపోయింది ఇక్కడికి వచ్చిన కాడి నుంచి. మన వాళ్ళు ఎందుకు చేయలేదు అనేసి. అంటే అది రామ్ బీజింగ్ ఒలింపిక్స్ చైనాకి 100 మెడల్ వచ్చాయి, మనకి లింక్ మన 3. మనం హృదయాలను గెలిచాం సార్. మారండి. ఇప్పుడైనా కమెంట్లు ఇలాంటివన్నీ ఆపేసి ఫోన్ పక్కన పడేసి దొబ్బేసి మన కెరీర్ మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి, దేశాన్ని ఎలా కాపాడాలో ఒక్కసారి ఇలాంటివి చూసైనా నేర్చుకోండి. ఐ విల్ స్టడీ సార్. గుడ్ బాయ్. దీన్ని బట్టి చెప్పండి, భారతీయులు బద్దకొస్తులా లేదా తెలివైన వాళ్ళు? వద్దులేండి ప్లీజ్, వద్దు నా కోసం. ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. మనకి జనాభా ఉంది, మనం ఎక్కడ ఉన్నాం? ఎక్కడో ఉండేది. మన యువత ఏం చేస్తుంది? ఏం చేస్తున్నా? పాలు బితుకుతున్నా హెడ్ గారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. అంటే మీకు తెలుసు కదా, పెయింట్లు వేసేస్తుంటారు. పెయింట్లు మనమైతే స్వాతి, సిసిలి, అన్వేష్, లక్ష్మి, జ్యోతి మొత్తం కల్చర్ అంతా నాశనం చేసేస్తారు కదా, దరిద్రం చేసేస్తారు. గంగోత్రి, యమునోత్రి అని ఆ సినిమాల్లో చూసాం, రాసేస్తుంటారు. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తారు సార్ ఊళ్ళ ముందా. ఏంటి పొగడతల్లా కనపడుతున్నాయి నీకు? ఏ కాదా, తోలు మందం వేదవాని. సిసిలి, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? వెర్ వి గోయింగ్? అలా చూస్తూనే ఉన్నారా మా సిసిలిని? మా ముసలోళ్ళు కోరానా. అదిగో అందరూ కళ్ళు మా పిల్ల మీద. ఆయన ముసలోళ్ళు అందరూ ఇంకెవరు లేనట్లు. సరి చేసుకో. రోడ్లు కనపడితే చాలు. పని పట్టలేదా మీకు? ఆడవాళ్ళు కనపడితే చాలు చొక్క కట్టుకుంటూ చుట్టమే. సిసిలికి అడిగాను అలాంటి బాబు కావాలి నాకు అనేసి. అలాగే అంటుంది. సిసిలి అందాన్ని, రాబోయే గుంటల అందాన్ని మీరు చూసుకోవచ్చు. ఏం కనబడలేదండి. ఎదురుగా కూర్చేసుకొని కూర్చోరా, డీటెయిల్డ్ గా కనబడితే. ఆఫ్టర్ మ్యారేజ్ బేబీ, 2 baby, 3 baby. 1 baby in my mother, 1 baby in my father, another baby in China. నీ దూకుడు చూస్తుంటే అమ్మాయి బెదిరిపోయేలాగుంది, కాస్త జాగ్రత్త బాబు. Your mother. చేసుకునేవాడు చూస్తే నా పరిస్థితి ఏంటి నంది. పొద్దున ఒక పూజ, రాత్రి ఒక పూజ, బాగానే ఎంజాయ్ చేస్తున్నాను. దీనికి ఏం కరువు లేదు. దొరికింది పిల్ల, నేను అంటే ఇష్టం. హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ, ఐ డోంట్ నో. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి. ఇంకో సంవత్సరం లేట్ అయితే చేసుకున్నా వేస్ట్.
आपके सामने एक बड़ा सा रेड बटन है